గా మాట్లాడితే. అదేవిధంగా సూర నంబర్ 23 ఆయత నంబర్ 3 వినయంగా మాట్లాడండి. వినయంగా అంటే మెల్లిగా మాట్లాడాలి. ఏది కానీ ఎక్కువ కోపంగా కానీ ఏదో విర్రవీగుతూ ఏదో భయంకరంగా కాకుండా గౌరవంగా వినయంగా మాట్లాడండి. అంటే మాట్లాడేటప్పుడు మంచిగా మెల్లగా మాట్లాడి వినయంగా దానికి మర్యాదగా మంచిగా మాట్లాడితే ఎవరు కానీ అది వినడానికి ఇష్టపడతారు. లేదంటే ఇతను మాట్లాడుతున్నాడంటే మేము వినం, ఇతను మాట్లాడే విధానం బాగాలేదని వెళ్ళిపోతారు. అదేవిధంగా 33 సూర ఆయత నంబర్ 32 సమర్థవంతంగా మాట్లాడండి. అదేవిధంగా సోదరులారా, ఏదైతే ఖురాన్ రెఫరెన్స్లతో మనం చెప్పామో ఖురాను మాట్లాడే విధానం గురించి 11 రకాలుగా బోధిస్తుంది సోదరులారా. ఖురాన్ కేవలం అదే యావత్తు ప్రపంచంలో ఒక మనిషి బతుకుతున్నాడంటే అతను ఎటువంటి జీవితాన్ని గడపాలి, ఎలా బతకాలి అనేది ఖురాను ఎంతో బోధిస్తుంది సోదరులారా. ఖురాన్ అనేది చదవండి సోదరులారా. ఖురాను మనిషి చదివితే అతను ప్రశాంతతగా ఉంటాడు, సత్యాలు తెలుసుకుంటాడు, ఏదైతే చెడు కార్యాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉంటాడు. ఖురాను మరియు ప్రవక్త వారి హదీసులు, ప్రవక్త వారి జీవిత చరిత్రలు చదవండి సోదరులారా. ఇస్లాం పరిజ్ఞానం లేక ఎంతోమంది నష్టపోతున్నారు, మరియు చెబితే కూడా అవి వినట్లేదు. ఇంకెంతకాలం సోదరులారా, మనకు కేవలం మాట్లాడే విధానాలే ఇంతగా ఖురాన్ బోధిస్తుందంటే జీవితంలో మనం ఎలా బతకాలి అనేది ఇంకెంత బోధిస్తుంది సోదరులారా. ఇటువంటి కలాం ఏదైతే అల్లా ఒక ఖురాన్ ఉందో దీన్ని విడిచిపెట్టారు. అందుకే ప్రతి ఒక్కరు ముస్లింలు ఎంతో అవమాన పాలవుతున్నారు.